29వ కీర్తన 11వ వచనం పిల్లలారా మనం చదువుతాం. ప్రభుత్వంలో 29వ కీర్తన 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. 29వ కీర్తన 11వ వచనంలో చెప్పబడుతున్న మాట మనం చూస్తే దేవుడారా, తన ప్రజలకు ఏమనుగ్రహిస్తారట? ఆయన బలమును అనుగ్రహించును. ఈరోజు దేవుని ప్రజలములుగా మనము దేవుని బిడ్డారా చాలా సార్లు మనము దేవుని బిడ్డారా బలహీనముగా ఉంటూ ఉన్నాము. ఏమవుతున్నామండి? బలహీనలం అవుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ ప్రభు అంటున్నాడు కదా, ఏమనుగ్రహిస్తాడట? బలమును అనుగ్రహించగా మనం చూస్తే దేవుని బిడ్డారా ఆయన ఏమంటాడు? ఆయన తన ప్రజలకు సమాధానం. రెండోది ఏంటండి? సమాధానం. ఇది కూడా ప్రాబ్లమే. చాలా మంది కుటుంబాలు సమాధానము లేదు. చీటికి మాటికి ఎక్కువ శాతము ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక గొడవ, ఏదో ఒక అల్లరి, ఏదో ఒక విధమైనటువంటి ఆలోచనలో ముఖము తిప్పేటటువంటి పరిస్థితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి గల కారణం ఏంటంటే ఏం లేదు, సమాధానం లేదు. అసమాధాన పరిస్థితులు ఏర్పడేటువంటివి. కానీ ఇక్కడ ప్రభు అన్నాడు కదా, ఏమిస్తాను? ఆయన సమాధానం అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం ఇక్కడ ఏమంటాడు? దేవుడు వారిని ఆశీర్వదించదను. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? ఏమా ఎంతమందికి కావాలి ఆశీర్వాదం? అందరికీ కావాలి. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం వద్దు అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదం కావాలంటే అందరూ చేతులు. దేవునికి స్తోత్రం. శాపం కావాలంటే ఎంతమందికి కావాలి? ఎత్తరు చేయవరు. శాపము కావాలంటే ఎవరు చేతులు ఎత్తరు. దేవునికి స్తోత్రం. ఎందుకు? మనము ప్రభువు దగ్గరికి వచ్చిందే ఎందుకు పొందుకోవడానికి? ఆశీర్వాదము పొందుకోవడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలుగా మన జీవితాలలో దేవునిలారా మనము బలహీనం అయిపోతున్నాం, భయక్రాంతులమైన వారం అయిపోతున్నాం. దేవునిలారా మన జీవితంలో అసమాధాన పరిస్థితులకు మనం గురైపోతూ ఉన్నాం. మన జీవితంలో దేవునిలారా మనము అందరినీ కోల్పోయి ఏకాంగుల వంటి వారం అయిపోతున్నాం. మన జీవితంలో దేవునిలారా ఎన్నో శ్రమలకు మనము దేవునిలారా మనముగానే గురైపోతూ ఉన్నాం. శత్రువులు మన మీద భయంకరంగా దాడి చేసేటటువంటి పరిస్థితికి గురవుతున్నాం. ఒకప్పుడు మనకి మిత్రులైన వారు శత్రువులుగా మారిపోయే పరిస్థితులు కూడా మనము దేవునిలారా ఎదురాడేటటువంటి పరిస్థితికి గురవుతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుని ప్రజలుగా మన జీవితాలలో బలహీనమైన మనకు బలమును అనుగ్రహించే దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములో మనకు వ్యతిరేకముగా ఉండేటటువంటి వారు, ఈ లోకములో మనకు వ్యతిరేకమైన పరిస్థితులు కూడా వ్యతిరేకమైనవి అయ్యేటప్పుడు మన జీవితంలో మన కుటుంబమేలోనే కొన్ని వ్యతిరేకతలు ఏర్పడేటప్పుడు మనకు విజయమును చేకూర్చేటటువంటి ఏంటంటే అది బలం. దేవుని స్తోత్రం. బలం అంటే మీకు మళ్ళీ అనిపిస్తుంది ఏంటంటే ఎక్సర్సైజ్ చేసి సంపాదించే బలం ఏమనుకుంటా. ఎక్సర్సైజ్ చేసి సంపాదించే బలమైతే ఇంట్లో తలలు బయలుపోతాయి. ఈ బలము కాదు. ఈ బలం ఉంటే చాలా ప్రమాదం. దేవుని స్తోత్రం. ఈ బలం అంటే చాలా ప్రమాదం. దేవుని స్తోత్రం. మనకు దేవుని వలన కలిగిన బలము ఉంటే గొప్ప విజయం అనేది మనము పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ఈ బలము రావాలి, ఈ యొక్క సమాధానం రావాలి, ఈ యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలి అని అంటే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. 34వ కీర్తన 4వ వచనం చదివితే
34 నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, బలము లేక ఏమైపోయాడండి? భయక్రాంతుడైపోయాడు. బలము లేక ఏమైపోయాడండి? భయక్రాంతుడు. దేవునికి స్తోత్రం కదా. చాలా మందికి భయం. అమ్మో, కోడల కోసం బయట ఎన్నైనా మాట్లాడతా, కానీ కోడల దగ్గరికి వెళ్ళేసరికి మాట్లాడగలరా? ఆడలేరు, భయం. కూతురు కోసం ఎన్నో మాట్లాడతారు, కూతురు కోసమే చాలా మాట్లాడతారు ఇరుగుతో పొరుగుతో, కానీ కూతురు దగ్గరికి వెళ్ళేసరికి భయం. కొడుకు కోసం నానా మాట్లాడతారు ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళి, కానీ కొడుకు దగ్గరికి వెళ్ళి మాట్లాడంటే భయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లి దగ్గరికి, తల్లి కోసం ఎన్నో మాట్లాడతారు ఇరుగోలు పొరుగులతో ఆ పుట్టిన బిడ్డలు, కానీ తల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం. కొంతమంది తండ్రి దగ్గరికి, తండ్రి గురించి ఎన్నైనా చెప్తారు ఇరుగు పొరుగు వారి దగ్గర, కానీ తండ్రి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే భయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, భయము అనేటటువంటిది మన జీవితంలో దేవుని బిడ్డలారా, మనము ఏదైతే సాధించాలనుకుంటామో, ఏదైతే మనం పొందుకోవాలనుకుంటామో, దేని మీద మనం విజయము చూడాలనుకుంటామో, ఆ విజయము రాకుండా ఆపు చేసేటటువంటి శక్తి దేనికి ఉందంటే, దేనికి ఉంది? విజయము రాకుండా చేసేటటువంటి శక్తి దేనికి ఉంది? భయానికి ఉంది, అంతే. దేవుని స్తోత్రం. నీవు బలవంతుడివే, దేవునికి స్తోత్రం. నీవు సామర్థ్యవంతుడివే. నిన్ను దేవుడు పుట్టించిన బలశూరుడిగా పుట్టించాడు ఆయన, సామర్థ్యవంతుడిగా పుట్టించాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీవు దేనినైనా జయించగల జ్ఞానేంద్రియాలతో దేవుడు నిన్ను పుట్టించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నది ఏదైనా నీకు అసాధ్యం లేదన్నట్లుగా దేవుడు నిన్ను పుట్టించాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది కదా, దేవుడి కంటే కొంచెము తక్కువ వానిగా మానవుడు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అన్ని కోణములలోనూ కూడా దేవుని భక్తులముగా మన జీవితాల్లో దేవుడారా బలశూరులమైనప్పటికీ ఒక భయం అనేటటువంటిది ఒకటి ఉంది. అది మనల్ని ఏం చేస్తుంది? మన బ్రతుకులలో ముందుకు మనం అనుకునేటటువంటి దేవుడారా విజయాన్ని చూడలేకుండా చేసేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది లేదా? ఏమ్మా, అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు శ్రద్ధగా వినాలి, వింటే నేను ముగిస్తాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువు సముఖంలో ఇప్పుడు ఈ భయము పారద్రోలబడాలంటే, ఈ భయము తొలగిపోవాలంటే, మనము దేనినైతే జయించలేక అపజయ పాలవుతున్నామో దానిని జయించాలనంటే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఎక్కడ విచారణ చేయాలట? ఎక్కడ చేయాలి విచారణ? ప్రజల దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే కాదు, స్నేహితుల దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే కాదు, లేకపోతే బంధువుల దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ విచారణ చేయాలంటున్నాడు ఆయన? యెహోవా యొద్ద విచారణ చేయాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీకు సరి అయిన జవాబు, సరి అయినటువంటి మార్గము, సరి అయినటువంటి ప్రణాళిక, సరి అయిన ప్లాను ఎవరిస్తారట? ప్రభు అయిన యెహోవా లేక యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మాత్రమే నీకు మార్గమును సరళము చేస్తాడు. ఆయన మాత్రమే నీకు నీ జీవితంలో విజయమునకు మూలాధారమైన వారిగా ఉంటాడు. ఆయన మాత్రమే నీ తలంపులను ప్రియులారా, నీ తలంపులను భయమునకు గురైపోయిన దాని నుంచి తప్పించి ధైర్యమును పోసి ఆయన నీకు విజయమును ఇచ్చిన వాడిగా ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలముగా మనము ఆయన సన్నిధిలో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ప్రభువు ఎదుట విచారించేవారు. ఏమన్నాడు ఇక్కడ? ఏం చేయాలమ్మా? ప్రభువు యొద్ద, యెహోవా యొద్ద విచారణ చేయువారిగా ఉంటారు. రెండవదిగా మనం చూస్తే 34వ కీర్తన 6వ వచనం చూస్తే చూడండి ఒకసారి.
ఆ, మొరపెట్టగా ఆ. యెహోవా ఆలకించెను. ఆ. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఏమంటాడు ఆయన? దీనుడు మొరపెట్టగా ఆ, యెహోవా ఆలకించెను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అంతేకాకుండా 7వ వచనం కూడా చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 చూసారండి, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించునంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి నా వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇక్కడ చూస్తున్నాం మరొక 2 విషయాలు. మొదటిది, ఆయన యందు విచారించే వారము కావాలా. రెండవదిగా మనం ఏం కావాలి? ఆయనకు మొరపెట్టు వారము కావాలా. మూడవది ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి? ఆయన యందు. ఎవరి యందు? ఆయన అంటే ఎవరు? ఆ? చెప్పండి, కరెక్ట్ చెప్పండి. ఎవరు? యెహోవా యందు, లేక యేసు క్రీస్తునందు, లేక పరిశుద్ధాత్మ దేవుని యందు. దేవునికి స్తోత్రం. మనం ఏమి కలిగి ఉండాలా? భయభక్తులు కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. నాకు భయపడితే దేవునికి దూరం అయిపోతారు. మీరు ఎవరికి దూరం అయిపోతారు? మట్టి శరీరుడిగా ఉన్న నాకు మీరు భయపడితే ఎవరికి దూరం అయిపోతారు? దేవుడికి దూరం అయిపోతారు. దేవుడికి మీరు భయపడితే ఎవరికి దగ్గర ఉంటారు? మీరు ఎవరికి దగ్గర ఉంటారమ్మా? దేవునికి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు కాపరికి దగ్గరగా ఉండి కాపరితో పాటు దేవుడికి దగ్గర ఉంటారు. స్తోత్రం. ఎలాగా చెప్పండి అమ్మా, ఎలాగా? దేవుడికి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎవరికి దగ్గర అవుతారు? కాపరికి దగ్గర అయ్యి దేవుడికి దగ్గర అవుతారు. దేవుడికి స్తోత్రం. అదే కానీ కేవలము భౌతికమైన మట్టి శరీరమైన కాపరికే మీరు భయపడితే ఎవరికి దూరం అయిపోతారు? దేవుడికి దూరం అయిపోతారు. దేవునికి స్తోత్రం. కాపరికి దూరం అయిపోతారు. అవునే కదా? పాస్ గారు కనబడతారంటే దూరం అట్లా వెళ్ళిపోతాం, డొక్కలు పారిపోతాం. దేవునికి స్తోత్రం. అయ్యగారు కూడా చెప్తాం, అయ్యగారు పారిపోతారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని బిడ్డలకి దేవుని బిడ్డలారా, ఆయన యందు మనము భయభక్తులు కలిగి జీవించగలిగితే మన జీవితం వైపు దేవుని బిడ్డలారా తన దూతలు చూడండి. ఎవరంటే పంపిస్తారు కదా, చూస్తారా? దూతలను ఆయన పంపించి మనకు కావలిగా ఉంచి ఆయన మనను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, దేవుని ప్రశస్తమైన సన్నిధానంలో దేవులారా, దేవుని యొక్క వాక్యపు వెలుగులోనికి మనం వెళ్ళినట్లయితే దేవులారా, అక్కడ మనం చూస్తాము 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 20వ వచనం చదవండి ఒకసారి. రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడు యెషయా అను ప్రవక్తను ఇందుని గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. అతడు అశ్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరినీ సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా అశ్షూరు రాజు సిగ్గునొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను. అంతటా అతడు తన దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారి అతన్ని అక్కడ కత్తి చేత చంపిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, దేవుని ప్రశస్తమైన సన్నిధానం ఇక్కడ చూస్తున్నాం. హిజ్కియా రాజు యూదా ప్రజలకు రాజుగా ఉన్నాడు. అది 600 BC నుంచి 700 ఆ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటన ఇది. ఆ కాలం నందు దేవులారా ఇక్కడ మనం చూస్తున్నాము. ఆ యొక్క హిజ్కియా మీదకి దేవులారా అక్కడ మనం చూస్తాము, ఒక రాజు దండెత్తి వచ్చి ఉన్నాడు దేవుని సన్నిధానంలో. దేవులారా మనము చూసినట్లయితే మొదటి వచనంలోకి వెళ్తే దేవులారా
అక్కడ చూస్తున్నాము. అష్షూరు రాజు అయిన సన్హెరీబు వచ్చి యూదా దేశంలో చొరబడి ప్రాకారపురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకొని చూచెను. దేవునికి స్తోత్రం. చూడండి, అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు అనేటటువంటి ఒక రాజు దేవులారా, ఆయన వచ్చి ఏం చేయాలనుకున్నాడురా, ఈ యూదా ప్రజలను అందరినీ కూడా ఆ దేశంలో చొరబడి దేవులారా వాళ్ళని తను వశము చేసుకోవాలనుకుంటున్నాడు. ఆ దేశాన్ని తను దోచుకోవాలనుకుంటున్నాడు. హృదయమిల్లారా, ఆయన హృదయమిల్లారా దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధము చేయను ఉద్దేశించి ఉన్నాడనే సంగతి అప్పుడు హిజ్కియాకు తెలిసింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే హిజ్కియాకు తెలిసిందో దేవులారా, ఆ దేశంలో దేవులారా ఉన్నటువంటి వాగులని, నీటి ఓటలను దేవులారా ఆ పట్టణాలకు తన వైపు వెళ్ళేటటువంటి దేవులారా ఆ నీటి యావత్తును కూడా ఈయన అక్కడ ఆపివేసి ఉంచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో రాజు మీదకి ఇంకా ఆయన వచ్చి బిడ్డారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ సమయంలో బిడ్డారా వారి అందరూ కూడా పతనమైపోతారేమో అనుకుని చెప్పి బిడ్డారా ఆ యొక్క హిజ్కియా తాలూకు ప్రజలందరూ కూడా భయపడతా ఉన్నారు. ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. అనుమో మన పని అయిపోయింది. ఎందుకంటే ఈ సన్హెరీబు అనేటటువంటి వాడు ఈ రాజు సామాన్యమైన వాడు కాదు, చాలా బలస్తుడు అయినటువంటి వాడు, అష్షూరు రాజు అయినటువంటి వాడు. ఆయన ఎన్నో విజయాలు చూసిన వాడు. ఎంతమంది మీద కూడా ఆయన విజయాన్నే చూశాడు తప్ప అపజయమైనటువంటి పరిస్థితులు లేవు. అంతేకాదు తన సైన్యం కూడా చాలా బలశౌర్యమైనది. దేవునికి స్తోత్రం. ఎవరి సైన్యము? ఎవరి సైన్యమమ్మా? అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు యొక్క సైన్యం అంతా కూడా పిల్లారా చాలా బలమైనటువంటి సైన్యం. కాబట్టి పిల్లారా అక్కడ వాళ్ళందరినీ కూడా భయపడిపోతూ ఉన్నారు. ఏమి చేద్దామని చెప్పేసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ రాజు అయితే అంటాడు కదా, మీ దేవుడు మిమ్మను నా చేతిలో నుండి విడిపింపగలడంటకు నా పితరులు బొత్తిగా నిర్మూలన చేసిన ఆయా దేశస్థుల సకల దేవతలలోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒక్కడైనా ఉన్నాడా అని చెప్పి ఈ యొక్క సన్హెరీబు సవాల్ విసురుతా ఉన్నాడు. ఎవరి మీదకి? ఎవరి మీదకి? హిజ్కియా దండు మీదకి, యూదా ప్రజల మీదకి సవాల్ చెప్తున్నాడు. ఒక్కడైనా ఉన్నాడా? చూడండి, ఈ దేశంలో సకల దేవతలలోనూ తన జనులను నా చేతిలో నుండి విడిపింపగలిగిన దేవుడు ఒక్కడైనా ఉన్నాడా? ఎందుకంటే ఇప్పుడు అనేక దేశాలను ముట్టడి చేసి విజయం పొందినటువంటి సామర్థ్యము ఎవరికంటే సన్హెరీబుకు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవులారా అదే ప్రకారముగా విజయం వెంబడి విజయం, విజయం వెంబడి విజయము సన్హెరీబు దేవులారా పొందిన దాన్ని బట్టి ఇక్కడికి కూడా వచ్చి దేవులారా సవాల్ చూస్తున్నాడు. ఏ దేవుడైనా ఉన్నాడా? చూడండి, చూసారా ఏమంటాడండి? ఏ దేవుడైనా ఉన్నాడా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ దేవుడైనా ఉన్నాడు అని దేవులారా ఆయన అడుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవులారా చాలా సార్లు మనకు అనిపిస్తుంది లోకములో మనకు ఏదైతే భయం పుట్టిస్తుందో, మనకు ఆందోళన కలుగు చేస్తుందో, ఏదైతే మనకు దేవులారా మన జీవితంలో దేవులారా పిరికితనములోనికి మనల్ని తీసుకుని వెళ్తుందో దేవులారా అది మనకి సవాల్ విసురుతా ఉంటుంది. ఏమని విసురుతుంది? నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు విజయం ఇవ్వగలడా? నీ కష్టాన్ని తప్పించగలడా? నీ బాధని తొలగించగలడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ భయం అయితే మనల్ని చేరుతుందో మనము విజయమునకు మనము పొందలేమనేటటువంటి ఆలోచనలు మనలోనికి పుడుతున్నాయో వెంటనే దుష్టుడు ఏం చేస్తాడండి? దుష్టుడు మన మనుషుల్లోనికి ఇతర మనుషుల్లోనికి ప్రవేశించి నీ దగ్గరికి వచ్చి ఏమంటాడు? ఏం నిన్ను ఎవరు విడిపిస్తారు? నువ్వు నమ్మే దేవుడు నిన్ను విడిపించగలడా? నిన్ను కాపాడగలడా? నిన్ను తప్పించగలడా?
ఏమ్మా చూడాలి, నిద్రపోతాడు కూడా నిద్రపోవడానికి నిద్రపోకూడదు. దేవునికి స్తోత్రం. మీరు దేవుని వాక్యం వింటే ఆ బలం మీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమాజం అడుగుతుంది, సమాజంలో ప్రజలు వస్తారు ఇంటికి ఊరకనే. నువ్వెప్పుడు పిలవిస్తే వచ్చేటువంటి, పిలిస్తే రాలేనట్టు వారు, పిల్లకపోయినా పిల్లని పేరెంటకంగా వాళ్ళు వస్తారు. వచ్చి దేవుడారా నీ దేవుడు నీకు ఏడు చేశాడే, నీ దేవుడు నీకు ఏం చేశాడు? దేవునికి స్తోత్రం. దేవుడారా నీ దేవుడు నీకు ఏం చేశాడు అసలుకి? ఓ పెద్దయ్యా, నీ పెద్దలకు నీ ఇంట్లో ఏముంది నీకు? ఎవరంటారు అలాగా? అపవాది లోకంలో ఉన్న వారిని పురుగొలిపి ఏం చేస్తుందండి? వచ్చి నిన్ను, నీ మనసుని గలిబిలి చేసేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సన్హెరీబు వచ్చి ఈ దేశముల్లో అనేక దేశాలు ఉన్నటువంటి దేవతలు, దేవుళ్ళు అన్నమాట, ఏవైనా ఎవరినైనా రక్షించగలిగాయా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్తా ఉన్నాడు, ఎవరినైనా రక్షింపగలరా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు దేవుని సన్నిధానంలో. కానీ ఇక్కడ రక్షించేటటువంటి దేవుడు కలడనే సంగతి ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదమ్మా? చెప్పండి, ఎవరికి తెలియదు? ఎవరు ఆ రాజు? సన్హెరీబు. దేవునికి స్తోత్రం. ఆ రాజుకి తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడారా చూడండి, హిజ్కియా చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. 32వ అధ్యాయం 8వ వచనానికి వస్తే దేవుడారా ఆయన అంటాడు, దేవుడారా చూడండి ఒకసారి హిజ్కియా ఎలాంటి ధైర్యం కలిగి ఉన్నాడు చూడండి. ఇక్కడ మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును మనకు దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యోధారాజుని హిజ్కియా చెప్పిన మాట యందు నమ్మిక ఉంచిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఇదేమంటారా చూడండి, ఏమంటాడు ఆయన? మనకు సహాయము చేయుటకు, మన యుద్ధములను జరిగించుటకును ఎవరున్నారండి? మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్తాం ఒకసారి, ఎవరున్నారండి? మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. చెప్తాం బిగ్గరగా అందరూ కూడా. ఏంటమ్మా? మన దేవుడని యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నోటితో పలకడం కాదు, వాళ్ళు ఏం చేశారండి? ఏం చేశారు చెప్పండి? నమ్మాడు రాజు, ప్రకటిస్తున్నాడు. మిగతా వారు కూడా ఏం చేస్తున్నారండి? ఇప్పుడు వాక్యము దేవుని సన్నిధానంలో వినిపించబడుతుంది. దేవుని సన్నిధిలో నమ్మిక ఉంచి ఈ వాక్యము బలమైనది అని రూఢిపరుచుకొని మీకు ప్రకటించడం జరుగుతుంది. ఇప్పుడు మీరేం చేయాలి? ఏం చేయాలమ్మా? నమ్మాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు అన్నాడు, నమ్ముట నీ వలనైతే. ఏంటమ్మా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 మన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి స్తోత్రం. ఆయనకి సమస్తము సాధ్యమే. కానీ ఇక్కడ అపవాది, శత్రువు ఏమంటున్నాడు? ఎవడైనా ఉన్నాడా? దేవునికి స్తోత్రం. ఏమంటాడు ఆయన? ఎవరైనా ఉన్నారా అని అంటే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధానంలో ఇక్కడ హిజ్కియా మాత్రము మనకు మన దేవుడు ఉన్నాడు. ఈరోజు మనము ఎలాగ ఆలోచన చేస్తున్నాం చెప్పండి? ఎలాగ ఆలోచిస్తున్నాం అసలు? మీరు అందుకే
మీకున్న కష్టాలను ఆలోచించడం కాదమ్మా, మీకున్న బాధలు ఆలోచించకూడదు. మీరు మీ మీద దాడి చేస్తున్నటువంటి శత్రు ప్రభావాన్ని గురించి మీరు ఆలోచించకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడో వచ్చి సవాలు విసిరాడు, ఎవడో వచ్చాడు నీ బ్రతుకు బాగుపడదన్నాడు, ఎవడో వచ్చాడు నీ బ్రతుకింతే అన్నాడు, ఎవడో వచ్చాడు నీ జీవితంలో నీ ఇలాగే ఉంటావే, ఇలాగే ఉంటారా, ఇలాగే ఉంటావరా అని అన్నారు అనుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీరు ఆ ప్రభువు యొద్దకు వచ్చారు, ఆ ప్రభువు నమ్ముకున్నారు, ఆ ప్రభువుతో సవాలు చేస్తున్నారు, అందుకే మీ బతుకులు ఇలాగా చిందరవందరైపోయి అని అనొచ్చు. లోకంలో ఉన్నవారు స్నేహితులు కానీ, ఏమండి బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, నీ కడుపున పుట్టిన వారే నిన్ను అలాగా అని నిన్ను బాధపరిచేవారుగా ఉండొచ్చు. దేవునికి స్తోత్రం. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇక్కడ మనలో ఉండవలసింది ఏమిటంటే దేవుని బిడ్డలారా, ఎవరున్నారండి నా పక్షమున లేక మన పక్షమున? ఎవరున్నారండి కదా, ఎవరున్నారని చూసాం మనం ఇక్కడ. యెహోవా మన దేవుడిని, యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. ఇది ఉండాలి మీ బుర్రలను పూర్తిగా. ఏముండాలమ్మా? ఎవరు ఎన్ని అనుకున్నా అవి మీ చెవిలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఎవరు ఎందరో వచ్చి మీకు ఏ కోణములో మిమ్మల్ని నిరాశపరిచేటటువంటి మాటలు పలికినా, ఎంతమంది మీ జీవితంలో దేవుని బిడ్డలారా అసలుకి నీవు మరలా వెనకకు రా అని దేవుని బిడ్డలారా, మరలా మనలోనికి రా అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, మనం ఆ మాటలు వినకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలారా, మనము ఏ విషయంలోనూ కూడా దేవుని బిడ్డలారా, మనము ఇతరుల మాటలకు మన చెవిని పెట్టకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన చెవులలో గింగుర మనవలసినది ఒకే ఒక్క మాట. మన చెవులలో, మన హృదయములో, మన మనస్సులో, మన తలంపులలో దేవుని బిడ్డలారా నిరంతరము గింగుర మనవలసిన మాట. మనము కళ్ళు మూసినా, కళ్ళు తెరిచినా మనకు వినబడవలసిన మాట ఏంటంటే, మన దేవుడు, చెప్పండి ఒకసారి, మనకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన నాతో ఉండగా నాకే భయము లేదు. దేవుని సన్నిధానంలో, ఎందుకంటే నేను నమ్మదగిన దేవుడు. ఎవరండి? ఎవరు చెప్పండి? నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. నమ్మదగిన వాడు. నీవు నమ్మిన దేవుడు నిన్ను ఏనాడు విడిచిపెట్టేవాడు కాదు, ఏనాడు త్రోసిపుచ్చేవాడు కాదు. సరేలే, ఆ శత్రువు చేతిలో, ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో, ఆ కష్టకాలములలో, ఆ శ్రమలలో ఆమె కూరుకొని ఆమె కుళ్ళి చావని అని విడిచిపెట్టేటటువంటి వాడు ఆయన కాదు. ఈ మనసు ఎవరికి ఉంటుందంటే, లోకములు నీ తోబుట్టువులకు ఉంటుంది, నీ రక్త సంబంధులకు ఉంటుంది. బృందావనం నీ స్నేహితులకు ఉంటుంది, నీ తోటి ప్రజలకు ఉంటుంది, నీ ఊరి వారికి ఉంటదేమో. ఎందుకంటే వారవలేరు వాళ్ళు. దేవునికి స్తోత్రం. నీవు విజయము చూస్తే వారు వారవలేరు. దేవునికి స్తోత్రం. నీవు మేలు పొందితే వారవలేరు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కానీ నీ యేసయ్య నీకు ఆయన ఏమయ్యాడండి? తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీకు క్షేమమును కలుగజేసేవాడు. ఆయన నీవు సంతోషించేటట్లు, ఆనందించేటట్లు నీ పట్ల ఆయన తన కృపని చూపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభువు సముఖములో దేవునితో మన జీవితం, దేవుని బిడ్డలారా, ఆయన మీద మనము ఏంటండి, ఏం కావాలి? ఆయన మీద మనము మొదటిది ఏం నేర్చుకున్నాం మనము? మొదటిది కీర్తనలో చదివాం. ఆయన యందు మనము విచారించాలి. విచారణకర్త, ఆయన యందు విచారణ కలిగిన వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన యందు మనం విచారణ కలిగిన వారం ఉండాలి. రెండవ దానికి
మొరపెట్టే వారుగా ఉంటారు. ఏమంటారు? మూడవదిగా ఆయన యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ చూడండి, హిజ్కియా దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలారా ఇప్పుడు ప్రభువు మీద ఆయన ఆనుకొని ఉన్నాడు. ఆయనను ఆశ్రయించాడు. దేవుని బిడ్డలారా ఆయన దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధానంలో దేవుని బిడ్డలారా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో కీర్తనకారుడు చెప్పినట్లుగానే ఇక్కడ రాజు దేవుని బిడ్డలారా ఏమై ఉన్నాడు చూడండి ఒకసారి 20వ వచనంలో మనం చూడండి ఒకసారి 32-22వ దినవృత్తాంతాల గ్రంథం. రాజైన హిజ్కియాయును ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్తయును ఇందును గురించి ప్రార్థించి ఆకాశం తట్టు చూచి మొరపెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అతడు అశ్షూరు రాజు దండులోని పరాక్రమశాలులనందరినీ సేనా నాయకులను అధికారులను నాశనము చేయగా అశ్షూరు రాజు సిగ్గు నొందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూసారండి, చూసారా? దేవుని బిడ్డలారా ఈ ప్రకారముగా దేవుడు విజయాన్ని ఇచ్చాడు. చూసారా? దేవుని సన్నిధానం బిడ్డలారా రాజైన హిజ్కియాయు అలాగే ఆమోదికమైన యెషయాను ప్రవక్తయును ఇద్దరు ఇందును గూర్చి ఏం చేశారంటే వాళ్ళు ఆకాశం తట్టు చూచి మొరపెడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఎవరి యందు విచారిస్తున్నారు? వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నారు? దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరికి మొరపెడుతున్నారు? దేవునికి మొరపెడతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరి యందు నమ్మకం ఉంచి వెళ్ళారు? వాళ్ళు దేవుని యందు నమ్మకం ఉంచి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు వెళ్ళేటటువంటి ఇద్దరు కూడా ఎలాంటి వారు? వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు వాళ్ళు భయభక్తులు కలిగిన వారు అంటున్నానంటే చూడండి 31వ అధ్యాయం 21వ వచనం చదవండి ఒకసారి. 20వ వచనం నుంచి కూడా చదవండి. హిజ్కియా యూదా దేశం అంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను చూడండి ఎలా ఉన్నాడు ఆయన? అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయించు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయములు అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించెను. చెప్పండి. హృదయపూర్వకముగా జరిగించి వారి పిల్లలు. దేవునికి స్తోత్రం. చూసారా? భయభక్తులు కలిగినోడు చేస్తాడు, భయం లేనోడు చేస్తాడు. దేవుని యందు నమ్మిక ఉంచిన వాడు చేస్తాడా, నమ్మకం లేనివాడు చేస్తాడు? ఇవన్నీ ఏమండి? ఆయన మీద ఆనుకునేవాడు చేస్తాడా లేకపోతే మామూలు వాడు చేస్తాడా? దేవునికి స్తోత్రం. చూసారు? ఇక్కడ లక్షణాలు చూసారా? ఏంటంటే ఉన్నాయి లక్షణాలు? అమ్మా ఏమున్నాయి లక్షణాలు? అక్కడ ఏమేమి ఉన్నాయి లక్షణాలు? దేవుని దృష్టికి అనుకూలముగా. చూసారా? ఎవరి దృష్టికి అండి? నాకు అనుకూలంగా మీరుండాలి తప్ప నేను మాత్రం మారను. ఏమండి? అలా కాకూడదు. మనం ఎవరి దృష్టికి మారిపోవాలి? మనము ఎవరి దృష్టికి అనుకూలంగా మారాలా? చూడండి, ఎవరి దృష్టికి వారు అనుకూలంగా మారిన వారు ఈ స్థలంలో లేరు. దేవునికి స్తోత్రం. చూసారండి? ప్రభు సన్నిధానంలో ఎవరి దృష్టికి వాళ్ళు అనుకూలంగా ఎంచుకున్న వారు ఈ స్థలంలో లేరు. దేవునికి స్తోత్రం. ఉండలేరు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ దేవునికి అనుకూలముగా మనం మారితే దేవుని బిడ్డలారా, అనుకూలముగా మారితే ఆయనతో సరిగ్గా మనము చూడండి. అందుకే చూడండి, అనుకూలముగా ఉన్నాడు. రెండోది యథార్థముగా, దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నాడండి ఆయన? యథార్థముగా ఉన్నాడు, దేవునికి స్తోత్రం. ప్లస్ ఇంకా నమ్మకముగా ఉన్నాడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే దేవుని ఆశ్రయించుటకే దేవుని మందిర సేవ విషయం అందేమి, ధర్మశాస్త్ర విషయం అందేమి, ధర్మమంతటి విషయం అందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించబడ్డాడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మందిర పరిచర్య విషయంలో చూసారండి, మందిర పరిచర్య సేవ విషయంలో ఏంటండి, ధర్మశాస్త్ర విషయం అందేంటి, ధర్మముల విషయం అందేంటి, అన్నిటిలో కూడా ఎలాగున్నాడండి? హృదయపూర్వకముగా జరిగించేవాడిగా ఉన్నాడు. మరి మనకున్న మనస్సు, మందిరమును కూర్చున్న ఆలోచనలు మనకున్నాయా? మందిర పరిచర్యను కూర్చున్న ఆలోచనలు ఉన్నాయా? సేవ కొరకు ఆలోచన ఉందమ్మా ఎవరికైనా? మీకు ఆలోచించండి. సేవను కూర్చున్న ఆలోచన, ఇదిగో నా ఇంటిలో ప్రార్థన పెట్టి 4 ఆత్మలు రక్షించే ప్రయత్నాన్ని నేను చేస్తాను, ఉందా మనకి? ఏమమ్మా, నా ఇంట్లో ప్రార్థన పెట్టుకొని 4 ఆత్మలు రక్షించే ప్రయత్నం నేను చేస్తాననే ఆలోచనలు ఉన్నాయా? ఏమండి, వారానికి ఒక ఇంట్లో పెడితే ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మనవి? 10 ఇళ్ళు ఉన్నాయి అనుకుందాం. అంటే 10వ వారానికి ఒక ఇంటికి ప్రార్థన జరుగుతుంది, దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రశస్తమైన సంధానంలో ఆలోచన చేయాలి. దేవుని భక్తులుగా ప్రభువు పని కొరకు అవకాశం కలిగి ఉంటారు. ఎందుకంటే దేవుని ప్రజలే ప్రభువు పరిచర్యకి చోటు ఇవ్వకపోతే లోకం ఇస్తుందా? ఆలోచించు, లోకం ఇస్తుందా? ఏమమ్మా, మన గృహము దేవుని యొక్క ప్రార్థన సన్నిధిని ఏర్పాటు చేసి ఆది కాలంలో కూడా సంఘం ఇంటింట దేవుని ఆరాధించడానికి కొడుకుంది. అలా కొడుకున్నది కాబట్టి సంఘ క్షేమాభివృద్ధి జరిగింది. ఎక్కడో ఒక మూలన వాళ్ళు ఆరాధించుకుని ఉంటే సంఘాభివృద్ధి అయ్యేది కాదు. కాబట్టి మీరు స్పందించాలి. దేవుని పరిచర్య విషయంలో కూడా మీ హృదయాలు ఎలా పడాల? దేవునికి స్తోత్రం. డబ్బులు లేవండి, ఎవరు అడిగాడు మీకు డబ్బులు? అడిగమ్మా, ఏమమ్మా పాస్టర్ గారు డబ్బులు లేవండి. భోజనాలు అడిగారమ్మా వచ్చిన వాళ్ళందరూ? మీకు భోజనాలు పెట్టుకోవడానికి డబ్బులు కూడా లేవండి, కానికి ఇవ్వడానికి డబ్బులు లేవండి. అడిగారు ఎవరు? నిన్ను అడిగారమ్మా? డబ్బులు లేవని ఎప్పుడు రావడం మానేసిన మేము వస్తాము రామా? మేము వచ్చి దేవుని యొక్క ప్రార్థన వాక్యాన్ని వినిపించి ఆ గుమ్మములో కన్నీరు ఖర్చి మిమ్మల్ని దీవించి ఆ పేటని దీవించి రావడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనకి ఏముండాలి? దేవుని ధర్మశాస్త్రానికి లోబడాలి. యేసయ్య ధర్మశాస్త్రం ప్రకారముగా ఆయన జీవించి ఆయన మనకు ఒక ధర్మాన్ని నేర్పించాడు. సర్వలోకానికి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. దేవుని స్తోత్రం. నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మనామమున వారికి బాప్తిస్మం ఇచ్చాను, శిష్యులుగా చేయాలి. ప్రభువు కొరకు అందరూ సాక్షులము కావాలా? ప్రతి ఇల్లు దేవుని యొక్క సువార్త సునాదం అవ్వాలా? దేవునికి స్తోత్రం. ప్రతి ఇంటిలో కూడా ఆయన స్వరము సమాజమునకు వినిపించబడాల. మీ రక్త సంబంధులకు, స్నేహితులకు. కొన్నేళ్ళు ఏం చేశాడు? మన ఇంటిలోనికి ఏం చేశాడు? చుట్టాలని, బంధువులు అందరినీ పిలిపించారు. దేవునికి స్తోత్రం. మీరు క్రిస్మస్ సమయంలోని మీ చుట్టాల బంధువులు ఎవరిని మీరు వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు దసరా వస్తుంది, వెళ్ళిపోతారు లేదు అందరూ? దసరా వస్తుందంటే పిల్లల్ని పంపించదు, అందరూ పంపించి మనమేమో గాలి పడమే జరుగుతుంది. కాకపోతే కనబడదు, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం.
ఇది కాదు క్రైస్తవ పరిస్థితి. మనకు కలిగిన పుణ్య దినాలు, వాళ్ళకి ఇచ్చిన సెలవు దినాల్లో వాళ్ళ పండగ వాళ్ళు చేస్తున్నారా లేదా? మరి నీకు సెలవులు దొరికేటప్పుడు నువ్వేం చెయ్యాలా? ఏం చేయాలమ్మా? నీకు సెలవు దొరికేటప్పుడు మీరేం చేయాలి? అప్పుడు మీరు అన్యుల ఆ పూజలలో, ఆ పునస్కారాలలో, ఆ యొక్క భోగభాగ్యాలలో, ఆ యొక్క భోజనాలలో మీరు పాలభక్తులు రావడం కాదండి. మీరు వాక్యం మీరు అవిధేయులుగా ఉంటే మీకే అది దుఃఖకరం. అర్థం కావటం లేదు. ఏం మాకు లేరా చుట్టాలు, మాకు లేరా బంధువులు? ఏమండి మాకెవరు లేరా? అనాథమేంటి మేము ఇద్దరం? పాషమా నేను అనాథులమా? అనాథులం కావు మేము. మాకు పిలిచేవారు చాలా మంది ఉన్నారు, పిలుస్తూనే ఉంటుంటారు. దేవునికి స్తోత్రం. కానీ ఆయన సన్నిధి తప్పించి ఎక్కువగా వారికి ప్రాధాన్యత ఏవో. దేవునికి స్తోత్రం. సరే ఏదో రోజు వస్తామని అర్థం అంతే. రామని మకమే చెప్పు, ఏదో ఒక రోజు వస్తాం, మీరు చూసుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీ జీవితంలో కూడా దేవులారా ప్రభువుకి ప్రాధాన్యతనివ్వండి. అన్య జనులు వారు ఇవ్వవలసిన స్థానం వారి దేవతలకు, వాళ్ళ దేవుళ్ళకు వాళ్ళు ఇస్తున్నారు. ఇచ్చి వాళ్ళు అందరూ సంతోషిస్తున్నారు వారికి తెలిసిన విధముగా. అలాంటిది దేవుని ప్రజలుగా మనమేం కావాలి చెప్పండి? వాళ్ళకి బోధ లేదు, కానీ వాళ్ళకి భక్తి ఉంది. ఆ భక్తిలో ఆనందాన్ని వాళ్ళు వెళ్ళే స్వభావాలు వారికి ఉన్నాయి. కానీ మీకు నిత్యము బోధ ఉంది, నిత్యము హెచ్చరిక ఉంది, నిత్యము మీకు బుద్ధి చెప్పేటటువంటి దేవుని వాక్యం ఉంది. కానీ మనము చెప్పండి ఎలా ఉంటుంది? ఆలోచించండి. ఎలా ఉంటున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎలా వస్తాయి మీకు విజయాలు? వస్తాయా విజయాలు? చెప్పండి. 10 రోజులు సెలవు దొరికాయి అనుకోండి, 7 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించుకొని కూర్చుని ఉన్నాము ఇక్కడ ఉపవాసం ఉండి దేవుడి కార్యాలు చేస్తాడు చేయడం. మరి మీరు చేస్తారా? ఎవరో అవసరం ఉందని చెప్పేసి ఆ రోజుకి ఏదో అవసరం పుట్టిందని చెప్పి పాస్కరని మీరు ఆదివారం అన్నారు కానీ ఒకరు బింగుని వచ్చేసి దేవుడు మా కోసం ఉపవాసం ఉండంటే కుదరదు. అలాగే దేవుని స్తోత్రం. హృదయమంటారా? సంగముగా దేవుడికి లోబడితే దేవుడి సన్నిధానంలో హృదయమంటారా త్యాగము కలిగి ముందుకు వెళ్ళగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘము దేవునితో ఉండాల. హృదయమంటారా అన్ని సంఘాలలో కూడా హృదయమంటారా సెలవులు వచ్చాయంటే మీటింగులు పెట్టుకొని హృదయమంటారా ఆ సంఘములు ఎంతమంది ఉన్నా కూడా మీటింగ్లు పెట్టుకొని వారం దినాలని 10 దినాలని ఇలాగ హృదయమంటారా కొన్ని కార్యక్రమాలు దేవుని ప్రార్థనలు జరిగించేటువంటి వారిగా ముందుకు వెళ్తూ ఉన్నారు హృదయం. కానీ మీరు సెలవు దొరికితే జరుగు, సెలవు అని అంటే తప్పు అన్నమాట. పారిపోవడమే మనం ఇంకా హృదయం. పారిపోయిపోయిన ఎవరితో ఉంటున్నారు? మీరు ఎవరితో ఉంటున్నారు? విగ్రహారాధికుల మధ్యలో మీరు నివసిస్తూ ఉంటారు. మరి శాపాలు రావా చెప్పండి? మీకు తెలియకుండానే ఆ దుష్టుడు మీ ఇంటిలోనికి ప్రవేశించి మీ కుటుంబంలో వచ్చే ఆశీర్వాదాలు పాడు చేస్తారు. రానివ్వడు. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళారు? మీకు దొరికిన సమయంలో ఎక్కడ గడపాలని చెప్పాడు దేవుడు? దినములు చెడ్డవి కనుక చెప్పండి సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోమని దేవుడు చెప్పాడు. మనకు దొరికిన సమయాలలో దేవునితో మనము బంధము కలిగి ఉండాల. మనకు దొరికిన సమయాలలో దేవునికి మనం అంటు కట్టబడాల. మీరు దేవునికి సమీపముగా ఉంటే అపవాది బంధకాల్లో ఉన్నటువంటి మీ కుటుంబాలు కూడా ఎక్కడికి వస్తాయి? దేవునిలోనికి వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుని బిడ్డలారా వారును మీరును కలిసి మీ కుటుంబాలలో దేవుని బిడ్డలారా దేవుని యందు ఆనందించగలుగుతారు. అప్పుడు మీరు వారి దగ్గరికి వెళ్ళినా ఏ దేవుళ్ళు ఉంటారు?
చెప్పండి, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఏ దేవుడు ఉంటారు? యేసులోనే. దేవునికి స్తోత్రం. వాళ్ళు మీ ఇంటికి వచ్చిన ఎవరిలో ఉంటారు? యేసులోనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదే కాదా? యేసులో ఉంటే ఏం మంచిదండి బాబు. హల్లెలూయా 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 ఇదే అనాలి. అందులోనే మంచిది. రామ్మ శిలకమ్మ అని కదా, తెడలు లాగొచ్చు, డ్యాన్స్ వేయొచ్చు, జుట్లు పీక్కోవచ్చు, ఏమమ్మా క్రికెట్ ఆడుకోవచ్చు, క్యారం బోర్డులు ఆడుకోవచ్చు, వత్తులట్లు ఆడుకోవచ్చు, బాక్సింగ్ ఆడుకోవచ్చు. ఏంటి అవసరమైతే ఇంకే తప్పుల్లోనైనా దూరొచ్చు. అన్నీ ఫ్రీ అందులోనైతే. దేవునికి స్తోత్రం. అక్కడ దేనికి నిర్బంధం లేదు. ఉండాలి. అవసరమైతే ఆ గుంపు, అవసరమైతే ఆ ప్రోగ్రాంలకు వెళ్ళి ఆ ప్రోగ్రాం నచ్చినోడితో జంపు జనాలని అయిపోవచ్చు. ఏమండి అన్నీ ఉన్నాయి అందులోని. అంత ఆనందాన్ని వదులుకొని ఎందులోని ఏం ఆనందం అండి. హల్లెలూయా 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 తప్ప ఏముంది అని అంటారా? దేవుడా, అది మండుతున్న అగ్నిగుండం. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మండుతున్న అగ్నిగుండం. ఒక దినమున వారు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు కానీ వారి జీవితంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు కదా. ఈ భూమి మీద వారు అనేకమైన తెప్పలు పడిన వారు అయి ఉండి రాబోయే కాలం దేవుని ఉగ్రతకు వారు గురైపోయారా. వారు చిరకాలము మండుతున్న ఆ అగ్ని గుండకములలో వారు పడి రొమ్ము కొట్టుకుందరు కానీ వారికి మనశ్శాంతి ఉండదు. ఈ హల్లెలూయా 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 అనేటటువంటి ఇక్కడ నీకు తెలియటం లేదు కానీ ఇందులో గొప్ప ఆనందం ఉంది. అక్కడ వేసే నాట్యం ఇక్కడ ప్రభువులో ఆనందించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య పాట పాడుకుంటూ తంబురు సితార పట్టుకుని వాయిద్యము వాయిస్తూ నీవు నాట్యము చేయొచ్చు. భక్తుడైన దావీదు అదే పని చేశాడు. దేవునికి స్తోత్రం. అవునే కదా. ఆయన అనేకమైన పాటలు పాడుకుంటూ దేవుని సన్నిధానంలో తంబులతోనూ సితారుతోనూ వాయిద్యములతోనూ ఆయన నాట్యము చేయొచ్చు, దేవునిని స్తుతించు, ఏకాంతముగా దేవునిని ఆరాధిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక్క హల్లెలూయాలోనే ఉన్నతమైన ఆనందము దేవునిటారా మనము పొందుకునే భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. ఆ ఒక్క దేవునిటారా మాటలోనే సకల ఆశీర్వాదాలు నీ కొరకు ఆయన దాచి వచ్చాడు. అనుభవించాలి. రూట్ మారాలి, మైండ్ రూట్ మారాలి. దేవుని సన్నిధానం మనకి ఆ విధంగా మన మైండ్ అనేది ఎప్పుడైతే ప్రభువుతో మనం ఉంచుకుంటామో తప్పకుండా మన జీవితాల్లో మనము గొప్ప కార్యాలు చూస్తూ ఉంటాం. నిజమైన ఆనందాన్ని, నిజమైన సంతోషాన్ని మనము పొందుకోగలుగుతాం. కదా మనం చదివిన కదా కీర్తన గ్రంథంలో ఏమిచ్చాడు దేవుడట? అమ్మా ఏమిచ్చాడు మనం చదివిన కీర్తనలో? ఏమిచ్చాడమ్మా మనం చదివినటువంటి కీర్తన 97వ కీర్తనలో ఏమిచ్చాడు ఆయన? 8వ చరణంలో యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు, యూదా కుమార్తెలు ఆనందించుచున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి యెహోవా ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకునడి, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవుని ప్రజలుగా మన జీవితాల్లో నీవు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు నీ కొరకు విలువైన జీవితాన్నే ఆయన ఉంచాడు. సంతోషకరమైన జీవితాన్ని ఉంచాడు. విజయశీలమైన జీవితాన్ని దేవుడు ఉంచాడు. అపజయము లేని జీవితాన్ని దేవుడు ఉంచాడు. కానీ ఆ జీవితాన్ని ఎవరు పాడు చేసుకుంటున్నారు? ఆయన మాట వెనుక
మనమే పాడు చేసుకుంటున్నాం. ఆయన ఆలోచనలోనికి మనం వెళ్ళక మనమే పాడు చేసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రభువుతో జీవించండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఇక్కడ దేవునిలో ప్రార్థన చేసేటప్పుడు హృదయం చూడండి, ఇక్కడ హృదయం అక్కడ సన్హెరీబు అనేటువంటి రాజు ఏమేటండి, సిగ్గుతోని ఏమేడమ్మా, సిగ్గు నొందిన వాడై తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. వెళ్ళిపోయినాడు, ఏమైనా తప్పించుకొని ఉండగలిగాడా? చూడండి, అతడు దేవుని గుడిలో చొచ్చినప్పుడు అతని కడుపున పుట్టిన వారి అతన్ని అక్కడ కత్తి చేత చంపిస్తారు. దేవునికి స్తోత్రం. చూడండి, కన్న కొడుకులు ఏం చేశారండి, మనల్ని చంపిస్తారు. ఎందుకు? సిగ్గుమాలినుడు వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఆయనకి అపజయం ఎదురు కాలేదు, కానీ ఇక్కడ ఏం ఎదురైంది? అపజయం ఎదురైంది. కాబట్టి ఇక నువ్వు పనికిరావు రా అని చెప్పి అనుకొని ఏం చేశారండి, కన్న కొడుకులే దాన్ని చంపేస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో హిజ్కియా కలిగినటువంటి యథార్థమైన జీవితం, భయభక్తులు కలిగిన జీవితం, నమ్మకము కలిగిన జీవితం, ఆయన సన్నిధిలో విచారించేటటువంటి ఉత్తమమైన జీవితం, దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన జీవితము తనకు దేవుని బిడ్డలారా గొప్ప విజయాన్ని ఇచ్చేసింది. అందుకే మనం ఇక్కడ చూస్తే దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తాం దేవుని బిడ్డలారా 22వ వచనం నుంచి మనం చదివితే, ఈ ప్రకారం యెహోవా హిజ్కియాను యెరూషలేము కాపురస్తులను అష్షూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి అందరి చేతిలో నుండి రక్షించి అన్ని వైపులను వారిని కాపాడినందున అనేకులు యెరూషలేములో యెహోవాకు అర్పణలను యోధా రాజైన హిజ్కియాకు కానుకలను తెచ్చించిరి. అందువలన అతడు అప్పటి నుండి సకల జనముల దృష్టికి ఘనత నొందిన వాడాయను. దేవునికి స్తోత్రం. ఏమి పొందిన వాడాయను? ఏమి పొందిన వాడాయను? మిమ్మల్ని బట్టి ఏమి రావాలా? మిమ్మల్ని బట్టి ఏమి రావాలమ్మా? మిమ్మల్ని బట్టి దేవుడికి ఏమి రావాలా? మీకేమి రావాలా? మీకు ఘనత రావాలా? దేవునికి ఘనత రావాలా? వచ్చినట్లు ఉంటున్నారా ఊరుల్లోనే? అమ్మా, వచ్చినట్టు ఉంటున్నాం మన వీధుల్లోనే? ఆ అమ్మ చేతి తిట్టించుకొని, ఈ అమ్మ చేతి తిట్టించుకొని, ఇరుగమ్మ చేత పొరుగమ్మ చేతి తిట్టించుకోవడమే, చీకొట్టించుకోవడమే. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని చూసి క్యాంటీన్స్ ఉమ్ములు ఊసేటట్లుగా చేసుకోవడమే. ఆలోచించండి, ఎందుకు అలాగవుతుంది? చెప్పండి, ఎందుకు అలాగవుతుంది? దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మనము లేకపోవడం. దేవుడు చెప్పినట్టు మీ ప్రవర్తనలు మార్చుకొని ప్రభువు యొద్దకు వెళ్ళి సాగిలపడండి. ఆయన చెప్పినట్టుగా సంఘమంతా ఏకముగా కూడి, అందుకే ఆది అపోస్తులు చెప్పిన ప్రకారముగా వారు ఏం చేశారంటే ఇంటింట వాళ్ళు ఏం పెట్టుకున్నారు? ఇంటింట ప్రార్థనలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనా శక్తితో వారందరూ కూడా దేవునికి కట్టుబడ్డారు, ఆయన నిబంధనకు కట్టబడ్డారు. కాబట్టి దేవుని సన్నిధానంలో వారు అన్ని శత్రు ప్రభావాలను కూడా వారును ఎదిరించి నిలబడి సాక్ష్యాలు వారు సంపాదించుకున్నారు. దేవునికి స్తోత్రం. చనిపోయిన వారిని కూడా దేవుని గణపరిచి వారును గణపరచబడిన వారయ్యారు, చరిత్ర పుటలలో ఎక్కారు. దేవునికి స్తోత్రం. బ్రతికిన వారిని కూడా దేవుని యొక్క ప్రశస్తమైన సన్నిధానంలో వారు గణపరచబడిన వారై, దేవునికి ఘనత తెచ్చిన వారై, చరిత్ర పుటల్లోనికి ఎక్కిన వారయ్యారు. చూడండి, ఆలోచించండి, మనకేంటి ఒక చరిత్ర? ఆలోచించండి. భక్తులు నిజమైన భక్తులుగా మారిన అందరూ తప్పకుండా మీ జీవితంలో దేవుడు గొప్ప విజయాన్ని ఆయన ఇస్తాడు. తలలు వచ్చండి, ప్రార్థించాడు. పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి సింధుడు ప్రతి ఒక్కరూ హృదయాలు తెరిచి దేవుని తట్టు చూద్దాం. అందరూ ఎవరికి వారిగా స్వపరీక్ష చేసుకుంటూ దేవుని సన్నిధానంలో ఎలా ఉంటుందని భక్తి, భయముతో ఉన్నవా, దిగులుతో ఉన్నవా, నాకు ఏ మేలు లేదు, ఏ సహాయం లేదు, ఏ విజయము లేని దానిని ఉన్నానని
కుమిలిపోతున్నావా? ఒక్కసారి ప్రభువు పట్టి చూడండి. ఎవరి మట్టుకు వాడు హృదయాలు తెరిచి దేవుని శబ్దాలు విన్న వాక్యాన్ని బట్టి, మీకు అర్థమైన దానిని బట్టి మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకొని ప్రార్థన చేయండి.